నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఐపీఎస్ ఆదేశాల మేరకు చిల్కల్గూడ ఏసీపీ శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్హెచ్ఓ వి రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది కలిసి సీతాఫల్ మండి ఎక్స్ రోడ్ వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లు, స్పష్టంగా కనిపించని లేదా సరైన విధంగా నమోదు చేయని వాహన నంబర్లు, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ వాహనాలకు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఇల్లు పెట్టేస్తారా మొత్తం బిర్యానీ మిగిలితే ఎక్కడ పెడతారు? హోటల్లో మేము ఇదే విధంగా చేస్తుంటాం. ఓకేనా? ఏదైనా ఈరోజు సుపీరియర్ ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవనీయులైనటువంటి సిపి గారి యొక్క ఆదేశానుసారంగా మా డీసీపీ గారి యొక్క మేడం గారి యొక్క నేతృత్వంలో మా ఏసీపీ సార్ యొక్క ఆదేశానుసారంగా మేము చిల్కల్గూడ పోలీస్ ద్వారము ఈరోజు సీతాఫల్ మండి ఎక్స్ రోడ్ దగ్గరగా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే 9:30 to 11:30 వరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. దీంట్లో ఎవరైతే ఇర్రెగ్యులర్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నా కానీ ఎలాంటి నెంబర్ లేకుండా ఎవరైతే ఆకతాయిలు పోతున్నా కూడా మేము వాటిని ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మాకు సిఆర్ నుంచి 14 మంది ట్రాఫిక్ వాళ్ళు మేము అందరం కలిసి చేస్తున్నాము. ఇదే విధంగా నెలలో 4-5 సార్లు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరిగితే వాళ్లకు తగిన చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి చిలకలగూడ పోలీస్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము. థ్యాంక్ యూ.